సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్ లో సింగర్స్ కాన్సర్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. ఇక యాక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రంకన్స్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ ఎనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు కిట్లతో తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలీసులు టీడాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తుంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి సంబంధించిన ఏవైతే కమ్యూనిటీస్ ఉంటాయో దాంట్లో కూడా చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పాలి. దాదాపు 8 గంటల నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇందులో భాగంగానే కుకట్పల్లి దగ్గర ఉన్న అంటే కేపీఎస్సీ దగ్గర ఉన్న రెయిన్ ట్రీ పార్క్ దగ్గర పార్క్ సంబంధించి కమ్యూనిటీ దాంట్లో అయితే గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇయర్ ఎండింగ్ కి సంబంధించి బాయ్ బాయ్ చెప్పి 2025 ని హలో చెప్తూ వెల్కమ్ చెప్తూ కూడా వీళ్ళు సెలబ్రేషన్స్ అయితే ఘనంగా చేసుకుంటున్నారని చెప్పాలి. పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. మీరు విజువల్స్ లో చూడొచ్చు. గ్రీన్ టీ ఏదైతే కమ్యూనిటీ పార్క్ ఉందో కమ్యూనిటీ పార్క్ సంబంధించిన దగ్గర అయితే సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ మీరు విజువల్స్ లో చూస్తే చాలా మంది కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ తో సహా కూడా మనకు విజువల్స్ లో డాన్స్ చేస్తూ ఆటపాటలతో మనకైతే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీరు చాలా మంది కూడా అంటే ఈవెంట్స్ సంబంధించి బయట పబ్బుల్లో సంబంధించి కావచ్చు, ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లకు సంబంధించి కావచ్చు, చాలా మంది అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే కమ్యూనిటీ సంబంధించి అంటే ఎవరైతే మలేషియా టౌన్షిప్ లాంటివి కావచ్చు, మయోం పూజ లాంటివి కావచ్చు,
కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం లాగా అయితే ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్లస్ చుట్టాలతో పాటు అంటే రిలేటివ్స్ తో పాటు కూడా ఈ గ్రాండ్ గా అయితే ఈ న్యూ ఇయర్ ఎండింగ్ సంబంధించి కావచ్చు, వెల్కమ్ చెప్తున్న 2025 సంబంధించి కావచ్చు, సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్ గా అయితే జరుపుకుంటుంటారు. మీరు విజువల్స్ లో చూడవచ్చు, చాలా వరకు కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఇయర్ లాగానే ఈసారి ఇంకా గ్రాండ్ గా జరుపుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. మ్యామ్ చెప్పండి, సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగున్నాయి సెలబ్రేషన్స్. ఈ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు సెలబ్రేషన్స్ ఇయర్ ఎండింగ్ సంబంధించి? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 6 months అయితే వచ్చేస్తున్నారు. మేడం ఫ్యామిలీతో కలిసి వస్తున్నారా లేకపోతే ఎలా? మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తం ఫ్యామిలీతో కలిసి వచ్చారా? ఎలా ఉంది ఈసారి ఎండింగ్ సంబంధించి, ఇయర్ ఎండింగ్ సంబంధించి 2025 సంబంధించి వెల్కమ్ ఎలా చెప్పబోతుంది? మంచి ఇయర్ అవుతుంది. వెరీ గుడ్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి? చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఇది చాలా ఇయర్ ఎండింగ్ సంబంధించి కావచ్చు, వెల్కమ్ చెప్పబోతున్న 2025 సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి సెలబ్రేషన్? నైస్ అండి. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ బాగుంది. నైస్ రెస్పాన్స్. సో మీరు ఎలా జరుపుకుంటుంటారు సార్ ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ ఇయర్ ఎండింగ్ సంబంధించి? ఎవ్రీ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరూ ఫ్యామిలీతో అందరితో. ఎలా ఉంది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు? ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ సెలబ్రేట్ హియర్. వెరీ నైస్. Okay. Lot of time we are enjoying the 2025. How is the planning, your future planning? I mean, there is no future planning. We just want to live in the moment and enjoy every day of the 2025. Yeah, just like that. Yeah. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది సెలబ్రేషన్? నైస్ సెలబ్రేషన్. ఎనర్జెటిక్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు? సారీ. సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు? వెరీ గుడ్ సెలబ్రేషన్. ఫుల్ ఎంజాయ్. హై ఎనర్జీ. సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి. ఎప్పుడు జరగలేదు ఇలా, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. సంబంధించి ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకుంటుంటారా లేదా? 2 years నుంచి ఇలానే జరుపుతున్నారు. 2025 కూడా ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారు? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంది. కొత్త ఇయర్ కొత్తగా ఉండబోతుందని ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కావచ్చు, ఇయర్ ఎండింగ్ కి సంబంధించి ఎండ్ చెప్పడం కావచ్చు, బాయ్ చెప్పడం కావచ్చు, ఎలా? చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నది ఏంటి అని అంటే ఇయర్ ఎండింగ్ సంబంధించి ప్రతి ఇయర్ లాగానే ఈసారి ఇంకా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారో. సార్ ఎలా అనిపిస్తుంది సెలబ్రేట్ చేసుకోవడం? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఓకే, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ కావచ్చు, ఇయర్ ఎండింగ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే ఇయర్ ఎండింగ్ సంబంధించి అంటే 2025 కి వెల్కమ్ చెప్తూ ఇయర్ ఎండింగ్ సంబంధించి బాయ్ చెప్తూ కూడా చాలా మంది డాన్సులు చేస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారని చెప్పాలి. మీరు చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నారు. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంట్రీ పార్క్ లో చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సుఖశాంతులతో ఆనందాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మాది దేవవరం పేరుచేరు లక్ష్మణ వర్మ. ఎలా స్వాగతిస్తున్నారు నూతన సంవత్సరం? చాలా ఆనందంగా, చాలా హ్యాపీనెస్ గా జరుగుతుందని కోరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా అంటే మనతో పాటు కొంతమంది చిన్న పిల్లలతో కూడా డాన్సులు చేస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మేడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. రేపు తిన బర్త్డే కూడా, ఇప్పుడు 12 o'clock బర్త్డే. థ్యాంక్ యూ. మాది ఎప్పుడు టాప్ ఉంటుంది. ఆర్టీపీ ఇస్ ఆల్వేస్ టాప్. అండ్ ఈ న్యూ ఇయర్ తో పాటు మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం వి ఫీల్ సో హ్యాపీ. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కావచ్చు, ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి ఇంకా గ్రాండ్
అన్న ఎలా అన్న మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. Like maybe 2024 there are too many things that happened, but we are having a positive hope that 2025 will bring a lot of good things. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడ Like New Year ki friends to welcome cheppadam, it is a very exciting thing. Obviously close ones to welcome cheppadam, it's a very good thing. So very excited for 2025. We are hoping good things will happen in 2025. అంటే ఓవరాల్ గా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కమ్యూనిటీకి సంబంధించి అన్ని ఏరియాలో కూడా చాలా వరకు ఏవైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో చాలా ఘనంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.